హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బెంగళూరు పిల్ల. ఇవాళ స్పెషల్ అయితే మాత్రం చికెన్ విత్ కాలీఫ్లవర్ కాంబినేషన్ అండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎప్పుడూ చికెన్ ఒకే రకంగా చేసుకొని తింటే ఏం బాగుంటుంది చెప్పండి. ఇలా ఒకసారి మీరు కూడా కాలీఫ్లవర్తో అయితే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అయితే ఆసమ్గా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం, నేను ఈ కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది మీకైతే చూపించేస్తాను. ఫస్ట్గా ఈ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. మనమైతే నేనైతే ఇక్కడ ఒక 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. అలాగే 250 గ్రామ్స్ కాలీఫ్లవరు, ధనియా పొడి, కారము, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్, 2 ఆనియన్స్, 2 టమాటోస్, పసుపు, ఉప్పు, అలాగే ఆయిల్. ఫస్ట్గా అయితే మాత్రము వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఆ బాయిల్ అయిన వాటర్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని దీనికి ముందుగా మనము క్లీన్ చేసి పెట్టిన కాలీఫ్లవర్ అయితే వేసేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి. తర్వాత ఈ కాలీఫ్లవర్ని అయితే మాత్రం సపరేట్ చేసేసేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్ కేస్ బై మిస్ అయినా ఏమన్నా దాంట్లో పురుగులు ఉన్నా కానీ బయట వచ్చేస్తుంది. తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలోకి అయితే మాత్రం ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దీంట్లోకి అయితే మాత్రము పోపు దినుసులు, అలాగే కొంచెము సోంపు అయితే వేసేసుకోండి. తర్వాత దీంట్లోకి అయితే మాత్రం 2 ఆనియన్ సన్నగా చాప్ చేసి అయితే వేసేసుకొని కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపించేసుకోండి. తర్వాత దీంట్లోకి అయితే మాత్రం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపించేసుకోండి. తర్వాత దీంట్లోకి అయితే మాత్రం కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసేసేయండి. తర్వాత దీంట్లోకి అయితే మాత్రం 2 టమోటోస్ అయితే సన్నగా చాప్ చేసి అయితే మాత్రం యాడ్ చేసేసేయండి. దీన్ని అయితే మాత్రం ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని మంచిగా అయితే టమోటోస్ అయితే మాత్రం మగ్గనిచ్చేసేయండి. తర్వాత దీంట్లోకి అయితే మాత్రం ఒక 750 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకుని దీంట్లోకి అయితే మాత్రం కొంచెం పసుపు, అలాగే చికెన్ సరిపడ్డ సాల్ట్ అయితే వేసేసి ఒక 10 మినిట్స్ అయితే మాత్రం మూత పెట్టేసుకోండి. అప్పుడేమవుతుందంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో మొత్తం అదైతే మాత్రం బయట లైక్ ఇదైతే అయిపోతుంది. చూడండి, చక్కగా చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లోకి అయితే మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడరు, అలాగే నేనైతే ఇక్కడ 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వేసాను. మీ స్పైస్కి తగ్గట్టుగా కారం అయితే మాత్రం యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని అయితే మాత్రము ఒక మూత పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ అయితే మాత్రం మంచిగా ఉప్పు కారాలంతా చికెన్కి పట్టేలాగా ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకోండి. తర్వాత దీంట్లోకి అయితే మాత్రము ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా కూడా యాడ్ చేసేసి ఒక మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే మాత్రం ఉడకనివ్వండి. తర్వాత దీంట్లోకి అయితే మాత్రము చికెన్కి సరిపడ్డ వాటర్ అయితే మాత్రం యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేనైతే మాత్రము ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే మాత్రం యాడ్ చేశాను. ఎందుకంటే చికెన్ ఉడకాలి కాబట్టి మీకు ఆ గ్రేవీ థిక్నెస్ బట్టి అయితే మాత్రం వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసి మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అండి, లో ఫ్లేమ్ అండ్ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే 15 మినిట్స్ అయితే మాత్రం చికెన్ అయితే మంచిగా అయితే ఉడకనివ్వండి. ఒక 75% అయితే చికెన్ ఉడికాక చూడండి, ఇక్కడ చికెన్ అయితే మాత్రం ఆల్మోస్ట్ అయితే మాత్రం కుక్ అయిపోయిందండి. ఒక 75% చికెన్ కుక్ అయిన తర్వాత దీంట్లోకి అయితే మాత్రము మనము ముందుగా లైక్ కాలీఫ్లవర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కాలీఫ్లవర్ని అయితే మాత్రం దీంట్లోకి అయితే మాత్రం యాడ్ చేసేసేయండి. దీన్ని ముందుగా మనమే ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ హాట్ వాటర్లో వేసి తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే మాత్రం మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ అండి, అంతేనండి. ఎందుకంటే కాలీఫ్లవర్ ఉడకడం పెద్ద టైం ఏం పట్టదు కాబట్టి 10 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా కాలీఫ్లవర్ విత్ చికెన్ అయితే మాత్రం కంప్లీట్గా అయితే కుక్ అయిపోయింది. లాస్ట్లో అయితే మాత్రం దీంట్లో అయితే మాత్రం కొత్తిమీర అయితే యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుని స్టవ్ అయితే ఆపేసేయండి. అంతేనండి, యమ్మీ చికెన్ విత్ కాలీఫ్లవర్ కాంబినేషన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ట్రస్ట్ మీ, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. మరి మీ అందరికీ వీడియో అయితే నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా ఈ వీడియోకి అయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.